రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గళమెత్తారు. దళిత బంధుకు ఎంపికైనప్పటికీ అకౌంట్లలో ఇప్పటి వరకు వారికి డబ్బులు జమ కాలేదు. లబ్ధిదారులు మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా నయా పైసా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు జమ చేయకుండా హస్తం ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తోంది. 8 నెలలుగా పాలకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన దళిత బంధు లబ్ధిదారులు పోరుబాటు పట్టారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా చేపట్టారు. 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో దళిత బంధును తీసుకొస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ మాత్రం దళితులపై వివక్ష చూపుతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపికైన 2వ విడత దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజాభవన్లో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మేము వ్యక్తిగతంగా మాకు కేటాయించినటువంటి నిధులను వెంటనే తక్షణమే ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన దళిత బంధు లబ్ధిదారులందరికీ 3 లక్షల రూపాయలను పోయిన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ సాగుతోని ఇంతవరకు కూడా ఎన్నికల కోడ్ అయిపోయి ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి 2 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం. మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు 2వ విడత దళిత బంధు నిధులను తక్షణమే వారం రోజులలో విడుదల చేస్తా అని చెప్పినప్పుడు మేము సమయం ఇచ్చి చూద్దామనే ఆలోచనతో ఉన్నాం. చెప్పి ఇప్పటికి 15 రోజులు కావస్తున్నా ఏ దళిత బిడ్డ కూడా ఇంతవరకు అకౌంట్లో జమ చేయలేదు. వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజావాణి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి మా నిరసనను తెలిపి మా ఆకాంక్షను తెలిపి మా దరఖాస్తులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. దయచేసి వెంటనే గ్రౌండింగ్ అయిన ప్రతి లబ్ధిదారుడికి 3 లక్షల రూపాయలు తక్షణమే విడుదల చేసే విధంగా ఈ రోజే ఉత్తర్వులు జారీ చేసే విధంగా మీరు ఖచ్చితంగా అధికారులకు ఆదేశించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత దళిత బంధులో గత ప్రభుత్వం కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి దళిత బంధు 10 లక్షల చొప్పున ఇచ్చాడు. అవన్నీ ఎలక్షన్ కోడ్ పడడం దృష్ట్యా కలెక్టర్ గారి అకౌంట్లో 3 లక్షలు జమ అయినాయి. అందుకే ఆ 3 లక్షలతో పాటు ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 3 లక్షలతో పాటు మిగతా 7 లక్షలు గానీ ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం కలిపి 12 లక్షలు గానీ ఇవన్నీ వెంటనే మాకు విడుదల చేయాలని మా ఖాతాల్లో జమ చేయాలని ఈ రోజు ప్రజావాణిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి మేము ఇక్కడికి విచ్చేసి మా నిరసన తెలపడం జరుగుతుంది. మా ఖాతాలో 3 లక్షల రూపాయలు జమ అయినాయి. అయితే ఎలక్షన్ రాగానే దానికి వాయిదా వేయడం జరిగింది. అందుకొరకు ఇప్పుడు మాకు దళిత బంధు పేరు మీదనా లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అభయహస్తం పేరు మీద ఇస్తామన్నారు. ఏ దేని మీద అయితే అయినా పర్వాలేదు కానీ మాకు మాత్రం అందరికీ 10 లక్షల చొప్పున ఇవ్వాలని. ప్రజాభవన్ దగ్గర దళిత బంధు లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ ఏమంటున్నారు లబ్ధిదారులు? ఇవాళ ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితుల పట్ల ఉన్న వివక్ష, దేశవ్యాప్తంగా ఉన్న వివక్ష పారదోలేందుకు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. దళితులకు వారికి అభ్యున్నతికి వారి మరింత భవిష్యత్ తరాలకు వారు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగేందుకు ఆనాడు దళిత బంధు పథకం ప్రారంభించి దళితులను గొప్పగా తీర్చిదిద్దేందుకు పథకం రూపొందించారు. అలా చాలా గ్రామాల్లో కూడా
పైలట్ ప్రాజెక్టు కింద చాలా నియోజకవర్గాలు, చాలా గ్రామాల్లో కూడా దళిత బంధు లబ్ధిదారులకు దళిత బంధు అందించారు. ఈ నేపథ్యంలో మరింత దళిత బంధు అందించేందుకు ఆనాడే కృతనిశ్చయంతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడత దళిత బంధు కూడా నిధులు కేటాయించి దళితుల బంధు లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉండేందుకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు వారికి గ్రౌండింగ్ కూడా చేసింది. అంటే ఎలాంటి పథకం, ఎలాంటి పని చేస్తే బాగుంటది, ట్రాక్టర్ కావాలా, వారికి ఏమైనా చిన్నపాటి కంపెనీ పెట్టుకుంటారా, రైస్ మిల్ పెట్టుకుంటారా అనే కోణంలో వారికి ఆలోచించి వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆనాడే అన్ని కూడా నిర్ణయించి దళిత బంధు నిధులు కూడా కేటాయించింది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిధులన్నీ కూడా ఫ్రీజ్ చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దళిత బంధు నిధులు విడుదల కాకుండా ఆనాడు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం, వెంటనే ఎలక్షన్ కమిషన్ వారికి నిధులు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ కాకపోవడంతో ఆ నిధులన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నికలు అయిపోగానే మేము ఉన్న ఏదైతే దళిత బంధు నిధులను మేము జమ చేస్తామని చెప్పారు, వాళ్ళ మాట తప్పారని చెప్పేసి కూడా దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులంతా కూడా హైదరాబాద్ బాట పట్టారు. వాళ్ళు హైదరాబాద్ కు వచ్చిన ఏదైతే లబ్ధిదారులు వారంతా కూడా ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ మేము వినతి పత్రం ఇస్తాం. ఏదైతే మొన్న కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సైతం వారం రోజుల్లో రెండో విడత దళిత బంధుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి, వారి అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పారు. వాళ్ళకి కూడా అది లేదు గది లేదు, ఇప్పటికైనా దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలి, వారికి సంబంధించిన ఏవైతే నిధులు కేటాయించబడి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మా అకౌంట్లలో జమ చేసి మాకు ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేయాలి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే దళితులకు మేలు చేసిందో అదే విధంగా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా వారంతా ధర్నాకు ఒకవేళ ఇదే విధంగా ఇట్లా వారికి అకౌంట్లలో జమ చేయకపోతే మరింత ఉధృతం చేస్తాం ఉద్యమం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా దళితులకు ఏదైతే దళిత బంధు కింద ఇస్తామన్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదల చేయాలి. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది మేము అధికారంలోకి వస్తే అభయాశ్రయం కింద మేము 12 లక్షలు ఇస్తాం ఒక్కొక్కరికి అని చెప్పింది. ఇవాళ కూడా ఇవి దాని విధి విధానాలు తయారు చేయలేదు, దానికి ఎలాంటి రూపకల్పన లేదు. ఇప్పటికైనా ఆ పథకం యథావిధిగా కొనసాగిస్తూ వీరు ఇస్తానన్న 12 లక్షలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు ఇస్తానన్న 10 లక్షలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానన్న 10 లక్షలతో పాటు ఇప్పుడు ఇవాళ అభయాస్తం కింద ఇస్తామన్న 12 లక్షలు కూడా వెంటనే మా ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుంది, దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా ఇవాళ దళిత సంఘాలంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వందలాది మంది వాళ్ళ ప్రగతి భవన్ కు వచ్చి వినతి పత్రం ఇస్తామని చెప్తున్నారు. వినతి పత్రం ఇవ్వడంతో పాటు ఒకవేళ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం, మా హక్కులు మా సాధన మేము సాధించుకుంటాం, మాకు ఏవైతే నిధులు కేటాయించబడ్డాయో అవన్నీ కూడా మేము విడుదల చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం. అదే విధంగా ఏదైతే దళితులకు గొప్పగా చెప్పిన అభయాస్తం కింద మాకు సంబంధించిన పథకం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, వీరంతా కూడా చెప్పారు ప్రచారంలో మేము నమ్మి ఓటేస్తే ఇవాళ మమ్మల్ని నిర్ణయం వస్తున్నారని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. ఇప్పటికైనా పథకానికి సంబంధించి రూపకల్పన చేయాలి, విధి విధానాలు ఖరారు చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రజాభవన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకొని వారు వినతి పత్రం ఇచ్చిన అనంతరం కూడా ఎలాంటి స్పందన లేకపోతే మేము ఇక్కడే నిరసన తెలుస్తాం, ఇక్కడే ధర్నా కూర్చుంటామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ లివిల్.